జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ప్రధాన కారణం ఏంటి అలాగనేసి చాలామంది డిస్కషన్ పెట్టారు. ఆ డిస్కషన్‌లో ఏంటంటే చాలామంది తెలుగుదేశం ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చాయి. కేవలం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం వల్ల మాత్రం వచ్చాయి అలాగనేసి చాలామంది అపోహ పడుతున్నారు. అంటే గత ఎన్నికల్లో 2019లో 151 సీట్లతో టీడీపీ అదే వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఆ రోజు కూడా చ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇదే ఆరోపణ చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు గెలిచారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అలాగనేసి చెప్పారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అది యూట్యూబ్లో ఇప్పటికే ఉంది. అంటే ఈవీఎంలో ప్రొసీజర్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద ప్రొసీజర్ ఎలా ఉంటుంది, దానికి ఎంత పగడ్బందీగా ఈవీఎంలో ఓటింగ్ అనేది ఉంటుంది అలాగనేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ అయితే ఇప్పటికైనా సరే యూట్యూబ్లో ఉంది కాబట్టి ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో చూడొచ్చు. అంటే ఈవీఎంలు ట్యాంపర్ చేయడం వల్లే గెలిచారు అనుకుంటే ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారే గెలవచ్చు కదా, ప్రతిసారి పైన మోడీ గారే గెలవచ్చు కదా, ఎందుకు మోడీ గారికి ఈసారి ఫ్లో తగ్గింది, కాంగ్రెస్కి ఎందుకు బలం పెరిగింది ఈసారి? అదే ఈవీఎంలు ట్యాంపర్ చేయడం మోడీ గారికి తెలీదా? మోడీ గారికి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనే ఏకంగా 450 సీట్లకి ఈవీఎంలు ట్యాంపర్ చేసి ప్రతిసారి గవర్నమెంట్ని ఫామ్ చేసుకోవచ్చు కదా. ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని గవర్నమెంట్ని ఫామ్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి అయితే చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో ఒకసారి మనం అలా జస్ట్ అబ్జర్వ్ చేద్దాం. దానికి వచ్చేస్తే రోడ్లు చాలా అధ్వాన పరిస్థితి. నాకు తెలిసి మా ఏరియాలో రోడ్లు అయితే వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ రోజుకి కూడా ఒక్కసారి కూడా రోడ్డు వేసిన పాపాన పోలేదు. పూర్తిగా ఒక్కసారి కూడా ప్యాచ్ వర్క్లు అయినా కనీసం చేయించలేదు. అంత దారుణమైన పరిస్థితుల్లో రోడ్లను వదిలేసి, అంటే ఇప్పుడు మనం అమ్మఒడి వేస్తున్నాము, అవ్వాతాతలకు పెన్షన్ ఇస్తున్నాము, నెక్స్ట్ ఆటో డ్రైవర్లకి డబ్బులు వేస్తున్నాం, మత్స్యకారులకు డబ్బులు వేస్తున్నాం. ఈ డబ్బులన్నీ మనకు ఓట్లు కురిపిస్తాయి అనుకుంటే అసాధ్యం. ఎందుకంటే ప్రతి ఇళ్లలో పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడో దగ్గరికి, అంటే నువ్వు ఇచ్చే సంవత్సరానికి ఒక 18,000 వాళ్ళకి ఒక నెల జీతం ఉంటుంది. వాళ్ళు నువ్వు ఇచ్చే నెల జీతం ఆ 18,000 కోసం ఇంటి దగ్గర కూర్చొని ఉంటారు కదా. ప్రతిరోజు ఏదో కూలి పనికి వెళ్తూ ఉంటారు. అది ఓ 30-40 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఏదో కూలి పనికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు రోడ్లు బాగోకపోతే. ఇప్పుడు ఆ రోడ్లు బాగోలేనప్పుడు వాళ్ళు పడే ఆ ఇబ్బందుల్ని ఇంట్లో తల్లిదండ్రులకి చెప్తే ఆ తల్లిదండ్రి అంటే నీ వల్ల సాయం పొందినా సరే వాళ్ళు మాత్రం ఓటేస్తారా? రెండో విషయానికి వచ్చేసరికి చాలా వరస్ట్ అంటే ఏంటంటే లా అండ్ ఆర్డర్ని పూర్తిగా, అంటే దానికి స్వేచ్ఛ లేకుండా కేవలం ఒక ప్రైవేట్ ఆర్మీని తయారు చేసుకున్నట్టు వైసీపీ కనుసన్నల్లోనే లా అండ్ ఆర్డర్ను ఫాలోఅప్ చేసుకోవడం, పోలీస్ శాఖని కేవలం వ్యక్తిగతంగా బాడీ గార్డ్స్ టైప్లో వాడుకున్నారే తప్ప పోలీస్ శాఖకి ఎప్పుడూ స్వేచ్ఛనిచ్చింది లేదు. ఎందుకంటే మనం డాక్టర్ సుధాకర్ గారి మరణం చూస్తే, ఆయన ఎలా చనిపోయారు అనేది ఆ వీడియోస్ మనం చూస్తే, ఆయన్ని రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి బట్టలు ఇప్పించి గుండు చేయించి వెనక్కి చేతులు కట్టించి, అంటే మర్డర్లు చేసిన వాళ్ళు మానబంధాలు చేసిన వాళ్ళు ఉంటారు చూడండి, అంత ఘోరంగా ట్రీట్ చేసి ఆయన కాళ్ళు చేతులు పట్టుకొని ఎంత దారుణంగా అయితే హింసించారంటే చివరికి ఆయన చనిపోవడానికి కూడా డిపార్ట్మెంటే కారణమైంది. అంత దారుణంగా ఆయన్ని పోలీస్ శాఖ యొక్క పూర్తి పరిస్థితి ఏంటన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అమర్నాథ్ గౌడ్ అనే కుర్రోడు వాళ్ళ అక్క గురించి హెరాస్ చేస్తున్నారని అడిగినందుకు వాడిని తీసుకెళ్ళి గడ్డివాముల్లో పెట్రోల్ పోసి తగలెట్టేస్తే ఆ కేసు మీద కనీసం రియాక్షన్ లేదనమాట. ఎవ్వరు కూడా స్పందించలేదు. అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఎవరి కోసం పనిచేస్తుంది అనేది మనకి ఇక్కడ పూర్తిగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే 15 ఏళ్ళ కుర్రాడు ఏం చేశాడండి? మా అక్కనే ఇబ్బంది పెడుతున్నారు అలాగనేసి అడగడం తప్ప ఆ కేసు మీద మీ రియాక్షన్ ఏంటి? కనీసం రియాక్షన్ ఉండాలి కదా. తోట చంద్రయ్య గారి కేసు అయితే మరీ దారుణం అండి. అంత దారుణం అంటే ఆయన ఒక సాధారణ టీడీపీ కార్యకర్త అతి దారుణంగా హత్య చేస్తే ఆయన్ని ఆ కేసుని కనీసం పట్టించుకునే దాఖలాలు అయితే లేవు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే, అంటే అర్హతకు మించి స్థాయికి మించి పదవులు అనేవి ఇచ్చారు. ఆ పదవులు ఏంటంటే ప్రతి ఒక్కరికి మినిస్ట్రీస్ వచ్చిన ప్రతి ఒక్కరు ఏం చేశారంటే వాళ్ళు చేయాల్సిన పనులు చేయడం మానేసి ఏం చేశారు అంటే భజన మొదలుపెట్టారు అనమాట. ఎందుకంటే వీళ్ళకి అర్హతకు మించిన అవి పదవులు అనమాట. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. వాళ్ళకి జనరల్గా ఎమ్మెల్యే అవ్వడమే గొప్ప విషయం. అలాంటిది మినిస్ట్రీస్ ఇచ్చేసరికి వాళ్ళు, అంటే ఎవరి దైవాల మినిస్టర్ అయ్యారో వాళ్ళకి భజన చేయడం మొదలుపెట్టారు. అంటే మాటకు ముందో జగనన్న, మాట తర్వాతో జగనన్న, మాటకు ముందో జగనన్న, మాటకు తర్వాతో జగనన్న, ఇలా భజన కార్యక్రమం అనేది పూర్తిగా చిరాకుగా
జనాలకి చిరాకు వచ్చేసింది ఆ మాటలు ఆలకించి. అంటే పూర్తిగా ఏం చేశారంటే జగన్ కోసం, జగన్ను భజన చేయడం కోసం వ్యక్తిగత విమర్శలోకి దిగిపోయారు అనమాట పూర్తిగా. ఆ వ్యక్తిగత విమర్శ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డికి అనుకోకుండానే ఓటమి ఊబిలోకి లాగేసేసింది. ఎందుకంటే వైసీపీ నాయకులైనా టీడీపీ నాయకులైనా ఎంతవరకు తెలుస్తారు? మహా అయితే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వరకే వీళ్ళ ఐడెంటిటీ. కానీ ఒక రజనీకాంత్ లాంటి గొప్ప వ్యక్తి, అంటే పాన్ ఇండియా స్టార్ ఒరిజినల్గా ఆయన మొదటి నుంచి, అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ శతజయంతోత్సవాల్లో ఏదో మాట్లాడారు అంటే ఎన్టీఆర్ గారి గురించి గొప్పగా మాట్లాడుండొచ్చు, చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్పగా మాట్లాడుండొచ్చు. అదొక కార్యక్రమంలో ఆయన పర్సనల్ అది. చంద్రబాబు నాయుడు గారి గురించి పాజిటివ్గా మాట్లాడారు అన్న దాంతో అంత గొప్ప వ్యక్తిని మనం విమర్శ చేయడం ఏంటి కొడాలి నానిగారు ప్రత్యేకంగా ఆయన బుర్ర చీకేసిన తాటికేలా ఉంటుంది. వాడి సినిమాలు ఎవడో చూడడం. జైలర్ సినిమా చూసావా కొడాలి నాని? ఇప్పటికి కూడా ఆయన ఎంత యాక్టివ్గా చేశారు ఆ సినిమాని. మనం వ్యక్తిగత విమర్శ చేసే ముందు అవతల వ్యక్తులు ఎలాంటి వాళ్ళో మనం కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలన్నమాట. ఒక పాన్ ఇండియా స్టార్ నువ్వు ఈడ్చుకొడితే తెలంగాణ దాటెళ్తే ఎవరికీ తెలియదు, బొచ్చులేదు. నువ్వు ఒక పాన్ ఇండియా స్టార్ గొప్ప రజనీకాంత్ లాంటి గొప్ప ఆయన గురించి నువ్వు మాట్లాడతావు. నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని ఒక పార్టీ అధినేతని పట్టుకొని ప్యాకేజీ స్టారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అది మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే కాదు, మినిస్టర్లే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తిగా ఆయన్ని విమర్శించడంలో మమేకమై ఉన్నారనమాట. అంటే ఒకరిని మనం విమర్శిస్తే ఒక సబ్జెక్ట్ మీద విమర్శించాలి, అంతే తప్ప ఒక వ్యక్తిగత విషయాన్ని పట్టుకొని విమర్శ చేయడం అనేది ఎవ్వరికి కూడా కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే ఆ వ్యక్తిగత విమర్శ అనేది జనాలు హర్షించరు, ఒప్పుకోరు. ఎందుకంటే ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటాయి. కానీ సబ్జెక్ట్ మీద కాకుండా వ్యక్తిగత విమర్శకి వెళ్ళడం వల్ల ఏంటంటే ప్రజలు ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇవ్వాల్సిన సమయంలో అవకాశం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇవ్వాల్సిన బూస్టింగ్ ఇస్తారనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల్లో జరిగింది అదే. ఎమ్మెల్యే కేతిరెడ్డి లాంటి పర్సన్ కూడా ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగాయి, అందువల్లే ఓడిపోయాము అనే స్టేట్మెంట్ని అయితే ఇస్తున్నారు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూటమి ప్రభుత్వం ఒకటి ఫాలో అవుతూ వచ్చింది. ఆ ఫాలో అయ్యేది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చనివ్వకూడదు. ఆ వ్యతిరేక ఓటు ఐక్యమైనప్పుడే గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగనేసి వాళ్ళు పూర్తిగా నమ్మారు. అది జరిగిందనమాట. మీ ఓటమికి ప్రత్యేక కారణం ఏంటంటే మీరు ఓడిపోయింది ఎక్కువ తేడాతో ఏం కాదండి. చాలా దిక్కులో ఎక్కువ మెజార్టీతో గెలిచారు. మీరు మహా అయితే 3738 ఓట్ల తేడాతో అయితే ఓడిపోయారు. కానీ మీ కింద ఉన్న అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థికి 3758 ఓట్లు అయితే వచ్చాయి ఆయనకి, కాంగ్రెస్ అభ్యర్థికి. ఆ ఓటింగ్ మీకు పడితే మీరు ధర్మవరంలో ఖచ్చితంగా విన్ అయ్యేవారు. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించలేదు. 3730 మంది అంటే మీ సైడ్ సపోర్ట్ లేకపోవడం వల్ల మీరు ఓడిపోయారు అనుకుంటున్నారు. కానీ ధర్మవరం ప్రజలైతే మిమ్మల్ని తిరస్కరించలేదు. కాంగ్రెస్ అభ్యర్థికి ఎవరైతే ఉన్నారో ఆయనకి 3758 ఓటింగ్ అనేది ఆయనకి పడడం వల్ల మీకు అది మైనస్ అవ్వడం వల్ల మీరు ధర్మవరంలో ఓడిపోయారే తప్ప అంటే ఈవీఎంలు హ్యాక్ చేయడం, ట్యాంపరింగ్ చేయడం వాటి వల్ల అయితే మాత్రం కనీసం అపోహ వద్దు. ఇన్ని కారణాలు పెట్టుకున్న మీరు ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి అందువల్లే ఓడిపోయామనే అపోహ మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈవీఎంల వల్ల ఓడిపోయామనే కారణంతో మీరు సాటిస్ఫై అయితే మీరు బౌన్స్ బ్యాక్ అవ్వడానికి అవకాశం అయితే ఉండదు. ఎందువల్ల మనం ఓడిపోయామన్న అంశాలను మనం కూలంకషంగా చర్చించకపోతే ఏది రైటు ఏది రాంగ్ అనేది కూడా మనం తెలుసుకోలేము. దానివల్ల ఎప్పుడు మనం అపోజిషన్లోనే కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఓటమికి కారణాలు లేవు, గెలడానికి అవకాశం లేదు. So all the best for